వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఫ్లైట్ టికెట్ నాదే, ఫైనల్ మ్యాచ్ టికెట్ నాదే, లోకేష్ పంచ్కు జగన్ మాట పడిపోయింది ఏంటి అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఈ రోజు అనాలిసిస్కు. ఆ అంశం గురించే ఈ రోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే లోకేష్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు జగన్మోహన్ రెడ్డిని సీరియస్గా టార్గెట్ చేయడం ద్వారా. ఎందుకంటే గతంలో తను సోషల్ మీడియా వేదికగా స్పందించి మరీ మ్యాచ్ విషయంలో T20 వరల్డ్ కప్ విషయంలో టార్గెట్ చేసిన ఈసారి లోకేష్ స్పందించకపోయినా సరే ఆ స్థాయిలో సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అవుతా ఉన్నారు. అందుకు కారణం ఏంటంటే రీసెంట్గా T20 వరల్డ్ కప్ని ఇండియా గెలుచుకోవడం, అది కూడా కివీస్ మీద ఎంతో స్ట్రాంగ్గా ఫైట్ చేసి మరి అది కూడా అహ్మదాబాద్ స్టేడియంలో జరిగింది. సో ఈ క్రమంలోనే మరోసారి లోకేష్ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ మ్యాచ్కి లోకేష్ వెళ్ళారు. లోకేష్ మ్యాచ్కి వెళ్తే గతంలో జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఆక్షేపించారు. లోకేష్ నానా మాటలో ఉన్నారు, కానీ దానికి లోకేష్ గతంలో కౌంటర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు లోకేష్ ఎక్కడా కూడా దానికి కౌంటర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం ఈ అంశం మీద క్వైట్ సైలెంట్ అయిపోయింది. ఎందుకు సైలెంట్ అయింది అంటే సైలెంట్ అవ్వాల్సిన సందర్భం ఎదురైంది ఈరోజు నిజంగానే. దీనికి ప్రీఫేజ్లో అసలు ఏం జరిగింది అనేది మనం చూస్తే T20 మ్యాచ్ ఆరంభమైన తర్వాత పాకిస్తాన్తో ఒక మ్యాచ్ జరిగింది. అది కొలంబో, శ్రీలంక రాజధాని కొలంబోలో ఆ మ్యాచ్ జరిగింది. దానికి లోకేష్ హాజరవడం జరిగింది. ఆ మ్యాచ్కి అటు తన సన్నిహితులతోనే ఆయన హాజరయ్యారు. తన పార్టీ నేతలు సానా సతీష్ లాంటి వాళ్ళు, చిన్ని లాంటి వాళ్ళతో అక్కడ అటెండ్ అయ్యారు ఆ మ్యాచ్కి. ఆ మ్యాచ్ వీక్షించిన తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత అక్కడ పాకిస్తాన్ మీద ఇండియా గెలిచింది. లోకేష్ చిన్నపిల్లలు కూడా అక్కడ కేరింతలు కొట్టారు. అక్కడి నుంచి మనం చూస్తే లోకేష్ ఆ రోజు వచ్చిన తర్వాత అయితే అమరావతిలో కార్యక్రమంలో పాల్గొన్నారైనా బిల్ గేట్స్ని ఆహ్వానించడానికి స్వయంగా లోకేషే వెళ్ళడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే మధ్యాహ్నం నుంచి కూడా ఢిల్లీ వెళ్ళారు ప్రభుత్వ కార్యక్రమాల కోసం. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పథకాల గురించి చర్చించేందుకు కోసం ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. దీని మీద జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టింది బడ్జెట్ గురించి. దాని మీద మాట్లాడే క్రమంలో, బడ్జెట్ మీద మాట్లాడే క్రమంలో లోకేష్ను ఉద్దేశించి చాలా కీలక కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి. మనందరికీ గుర్తుండే ఉంటుంది, ఎక్కడో కొలంబోలో మ్యాచ్ జరిగితే ఈయన ఫ్లైట్ టికెట్ వేసుకుని కొలంబో వెళ్తాడా, ఇంట్లో కూర్చొని చూడొచ్చు కదా మ్యాచ్, నేను కూడా టీవీలోనే చూశాను ఆ మ్యాచ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఆ విషయంలో మాట్లాడే నైతిక అర్హత అయితే లేదు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు తన పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటారు లండన్ పేరు చెప్పి ఫ్లైట్లో. మరి ఎప్పుడు వాళ్ళని కూడా జూమ్ కాల్లోనో లేదా స్కైప్లోనో మాట్లాడొచ్చు, ప్రతిసారి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు కదా. అది ఒక ఎమోషన్, అందరూ కూడా రిజిడ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి వ్యక్తిగత ఇష్టాలు వాళ్ళవి. నిజంగా ప్రభుత్వ సొమ్ముతో లోకేష్ వెళ్ళుంటే దాన్ని మీరు తప్పు పట్టాలి. వెనక ముందు ఆలోచన లేకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అటు లోకేష్ అనే పేరు కూడా తీయకుండా చంద్రబాబు నాయుడు కొడుకు, ఎప్పుడు వీళ్ళంతా గాల్లోనే తిరుగుతూ ఉంటారు, అటు పవన్ కళ్యాణ్తో సహా అందరూ కూడా స్పెషల్ చాపర్స్లో, స్పెషల్ హెలికాప్టర్స్లో వెళ్తూ ఉంటారు, ప్రభుత్వ సొమ్మును ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, జల్సాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఇంకా ఇంట్లో కూర్చొని చూడొచ్చు కదా మ్యాచ్ అని చెప్పి ఒక సలహా కూడా ఇచ్చారు. ఆడాడో మ్యాచ్ జరుగుతుంటే ఈయనపోయి చూడాలా, ప్రత్యక్షంగా వెళ్ళి చూడాలా అని చెప్పేసి. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమం బటనొక్కుడు కార్యక్రమానికి తెనాలి వెళ్లాల్సి ఉంది. తాడేపల్లి నుంచి తెనాలికి రోడ్డు మార్గంలో వెళ్తే కరెక్ట్గా 20 minutes, కరెక్ట్గా కొడితే జగన్ క్యాన్ బైక్ 20 minutes కూడా పట్టదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి తెనాలికి కూడా హెలికాప్టర్ వేసుకుని వెళ్ళేవాళ్ళు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఎప్పుడు ఇది చెప్పేటప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటుంది. పైన హెలికాప్టర్ వెళ్తా ఉంటే కింద ట్రాఫిక్ ఆపేసేవాళ్ళు వైఎస్ఆర్సీపీ నేతలు కానీ వాళ్ళ ఆదేశాలతో కింద పోలీసులు కానీ ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సిగ్నల్స్ అన్ని కూడా ఆపేసేవాళ్ళు. అది అసలు విచిత్రం అనమాట. ఇది వరల్డ్ వండర్ నిజంగానే ఇది. అదేవిధంగా చూస్తే కింద పైన ఎక్కడో జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్తా ఉంటే ఆయన వెళ్లే దారంతా ఎక్కడన్నా చెట్లు భారీగా ఉంటే వాటి అన్నిటి మొత్తాన్ని కూడా చెట్లను డిమాలిష్ చేసేవాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారని చెప్పేవాళ్ళు. అసలు గాల్లో ఎక్కడో జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉంటే కింద చెట్లను ఎందుకు కొట్టేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాదు. దానికి ఒక రీజన్ ఏంటంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పౌరాల గుట్ట మీద ఆయన హెలికాప్టర్ పడిపోయినప్పుడు ఆయన రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో ఆ రోజున యాక్చువల్గా ఆయన ఫ్లైట్ ఏదైతే వాతావరణం అనుకూలించక సాంకేతిక లోపం తలెత్తినప్పుడు ఆ ఫ్లైట్ తిరిగే క్రమంలో సిగ్నల్ ఏటీసీ సిగ్నల్ కోల్పోయిన క్రమంలో ఆ ఫ్లైట్ చెట్లకి ఢీ కొట్టింది ఆ రోజున. అందుకని అప్పటి నుంచి కూడా ఆ చెట్లకు ఢీ కొట్టి అది కూలిపోవడం జరిగింది. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి తాను పైన ఎక్కడో వెళ్తున్నా కింద చెట్లను చూస్తే భయం లాగుంది. అందుకనే ఎప్పుడు కూడా కింద చెట్లను కొట్టించేవాళ్ళు. ఇంకా అందులో కూడా దారుణం ఏంటంటే చిన్న ఫుట్పాత్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళ మొత్తాన్ని ఆ రోజు మొత్తం ఖాళీ చేయించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడన్నా ఉంటే. అసలు అది ప్రపంచ వింతలు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి తెనాలికి కూడా హెలికాప్టర్ వాడే జగన్మోహన్ రెడ్డి లోకేష్ గురించి మాట్లాడారు, లోకేష్ పర్యటనల గురించి మాట్లాడారు. దానికి చాలా క్లారిటీగా లోకేషే కాదు టీడీపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా చాలా క్లారిటీ ఇచ్చింది. లోకేష్ కూడా దానికి రాయలసీమ స్లాంగ్లో కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ దుడ్డు నాదే, ఫ్లైట్ టికెట్ దుడ్డు నాదే, మ్యాచ్ చూసిన టికెట్ దుడ్డు నాదే, నీ దుడ్డేమన్నా ఇస్తువా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కౌంటర్ ఇచ్చారు ఆయన.
చాలా సీరియస్ గా. అది లోకేష్ కి సంబంధించి ఆయన తీసుకున్న టికెట్స్ కానీ, మ్యాచ్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ అంతా కూడా సోషల్ మీడియా టీడీపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం డిస్ప్లే కూడా చేసింది. సో ఆ తర్వాత మనం చూస్తే ఇంతటితో ఇష్యూ ఫుల్ స్టాప్ పడింది అని మనం అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి డైలాగులను ఆ పార్టీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఆ తర్వాత మనం చూస్తే ఒక 3-4 డేస్ బ్యాక్ ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు ముగిసే క్రమంలో కౌన్సిల్లో లోకేష్ బొత్సతో మాట్లాడుతూ ఈ మాట అన్నారు ఆయన. నేను ఫైనల్ మ్యాచ్ ఇండియా మొత్తానికి అయితే ముందే చెప్పారు లోకేష్ ఈ మాట. ఇండియా ఫైనల్స్ కి వస్తే మాత్రం నేను తప్పకుండా ఆ మ్యాచ్ కి వెళ్తాను. అది కూడా బొత్సకి చాలా క్లారిటీగా చెప్పారు, ముందే చెప్పారు ఆయన. తప్పకుండా నేను ఫైనల్ మ్యాచ్ కి వెళ్తాను, మీరు కూడా వస్తానంటే జగన్మోహన్ రెడ్డి కూడా నా సొంత ఖర్చులతో టికెట్ వేస్తానని చెప్పి లోకేష్ ఆ రోజు చాలా సెటరిక్ గా చెప్పడం జరిగింది. బొత్సాని కూడా అడిగారు, మీ అధినేత వస్తానంటే నేను తీసుకెళ్తానని చెప్పి కూడా ఆయన కౌంటర్ వేయడం జరిగింది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా నిజంగానే ఇండియా మరి మొత్తానికి అయితే ఫైనల్ కి అయితే చేరుకుంది. న్యూజిలాండ్ తో మ్యాచ్ అహ్మదాబాద్ మోడీ స్టేడియంలో జరిగింది. దానికి లోకేష్ స్వయంగా వెళ్ళడం జరిగింది. ఆ మ్యాచ్ గెలిచింది కూడా లోకేష్. అక్కడ నిజంగానే చిన్నపిల్లడై కేరింతలు కొట్టారు. తన వ్యక్తిగత ఇష్టాలని ఆయన దాచుకోవడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయట్లా. ఎంతో సీరియస్ గా తనకు ఎంత సెలబ్రిటీలైనా, ఎంత విఐపీలైనా వాళ్ళకంటూ కూడా ప్రత్యేకంగా ఒక స్పేస్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే పులివెందులో రెస్ట్ తీసుకుంటారో, లేకపోతే ఎలహంకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారో, తన కూతురులను చూడడానికి 6 నెలలకోసారి లండన్ వెళ్ళొస్తూ ఉంటారో, అలాగే ప్రభుత్వంలో ఉన్న బాధ్యతల్లో ఉన్న వాళ్ళకంటూ కొంత ప్రైవేట్ స్పేస్ ఉంటుంది. తమ ఇష్టాలను అప్పుడప్పుడన్నా కాస్త వాటి మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటిది ఆయన ఏదో మ్యాచ్ వెళ్ళి 1-2 గంటల మ్యాచ్ చూసేస్తే దాన్ని కూడా పొలిటికలైజ్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. సో లేటెస్ట్ గా అయితే ఇండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అది నభూతో నభవిష్యత్ విన్నింగ్ విక్టరీ అది నిజంగానే. అలాంటి సందర్భంలో ఈ రోజు లోకేష్ కి సంబంధించి సెటైల్ పేలుతా ఉన్నాయి వైసీపీ మీద. సో టికెట్ నాదే, అదేవిధంగా ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే అని గతంలో ఆయన చేసిన కామెంట్స్ కూడా మరోసారి టీడీపీ అభిమానులు కానీ, లోకేష్ ఫాలోయర్స్ కానీ హైలైట్ చేస్తూ ఉన్నారు. ఈ స్థాయిలో ఈ అంశం వైరల్ అవుతూ ఉంటాయి సోషల్ మీడియాలో. జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన టీం కానీ ఎక్కడా కూడా స్పందించట్లా ఈ అంశం మీద. ఎందుకంటే ఈరోజు గట్టిగా స్పందిస్తే లోకేష్ని ప్రతి మ్యాచ్ కూడా వాళ్ళు గెలవడం జరిగింది. గతంలో మనం చూస్తే మహిళల క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారు, వాళ్ళు విన్నర్స్ అయ్యారు. అదేవిధంగా మన పాకిస్తాన్ మ్యాచ్కి వెళ్తే అక్కడ మ్యాచ్ గెలుచుకుంది. అదేవిధంగా చూస్తే ఈ రోజు ఫైనల్ మ్యాచ్కి వెళ్తే అది కూడా ఇండియా చేతుల్లోకి వచ్చింది. సో ఈ కౌంటర్లు పడతాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే పూర్తిగా మాట పడిపోయిన పరిస్థితి అయితే ఉంది ఈ విషయంలో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.